స్టైల్ ఎట్లా లైఫ్ స్టైల్ అంటే ఈసారి అయితే ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అయితే పడిపోయింది మొత్తం. రేషన్లు అయితే అసలు లేదు. పనులు చేసుకోవాలంటే పనులు అయితే లేరు. పని దొరకట్లేక ఇంట్లో ఉంటారు, కిరాయిలు కట్టుకోలేక నానా తిప్పలు పడుతున్నారు వాళ్ళు అయితే. వాస్తవం అయితే ఇక మామూలు కూలినాలు చేసుకునే వాళ్ళు అయితే బతుకు కష్టం ఉంది ఇప్పుడు. ఇవాళ ఏమైనా పిల్లలు చదివించుకోవాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, కిరాయిలు కట్టాలి. ఇవ్వాలంటే పనులు దొరకట్లేదు. ఖాళీగా తిరుగుతారు. అడ్డల మీద పోయి కూడా ఎవరు ఖాళీగా వచ్చేస్తారు రిటర్న్. ఏం చేస్తారు? ఒకరోజు దొరికితే 2 రోజులు దొరకట్లేదు. ఇట్లా ఉంది. ఏదన్నా బిల్డింగ్ కడితేనే కదా పనులు దొరికింది. ఈ బిల్డింగ్లు కట్టకుండా పనులు దొరకదు. ఈ హైడ్రా వచ్చినప్పటి నుంచి మొత్తం ఆగం చేసేసిండు. ఉన్నది కూడా కులా కొడుతుండు. కాలేజ్ షిప్ లేదు, ఏం లేదు. ఇప్పుడు హైడ్రా అన్నాడు. హైడ్రా వచ్చి పర్మిషన్ ఇస్తలేడు, అన్నీ బంద్ చేసిండు. డేటా అది బ్యాంక్ లోన్ కూడా బంద్ చేసేసిండు. ఏమన్నా బిల్డింగ్ కొనేటోడు కొంటలేరు, వచ్చేటోడు కస్టమర్ వస్తలేడు, కట్టేటోడు కూడా కడతలేరు. ఇల్లు కట్టుకోవాలంటే కూడా డబ్బులు లేక వెనక ముందు భయపడుతూ కట్టుకోండి. సొంతం ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఈ హైడ్రా వల్ల. ఇప్పుడు హైడ్రా వచ్చింది, గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు. ఎన్ని రోజులు ఏం చేసింది మరి గవర్నమెంట్? అప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటే కేసీఆర్ మధ్యలో వచ్చిన 10 సంవత్సరాలు. ఇంతకుముందు కాంగ్రెస్ ఏమంటే రాజశేఖర రెడ్డి. మరి అప్పుడు ఏం చేసిండు ఈయన? అప్పుడు కూడా ఈయన పార్టీలో ఉన్నాడు కదా. అప్పుడు ఏం చేసిండు మరి ఈయన? అప్పుడు ఏం చేయలే కదా కాంగ్రెస్. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ అది హైడ్రా వచ్చింది, ఇది తీస్తాను, అది తీస్తా, ఇది చీరలు అయింది. వాళ్ళకన్నా ముందు ఈయన పుట్టిండా? వాళ్ళకన్నా ముందు వాళ్ళు పుట్టిరా? వీళ్ళకన్నా ముందు వాళ్ళే పుట్టిరా? వాళ్ళకే తెలుసు కదా పరుపోతాం. కాంగ్రెస్ మరి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మంచిగా నడిచింది కదా. ఇదంతా హంగమా రాలే కదా. ఈయన వచ్చినప్పటి నుంచి సంవత్సరం నుంచి మొత్తం ఆగమాగం చేసి పాడేసి రైతు బంధు ఎవరికి వస్తున్నా? ఎవరికో ఫోన్ వస్తుంది. ఎవరికి వచ్చింది? 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అన్నాడు. కరెంట్కి ఎవరికి వచ్చింది? ఎవరికో ఫోన్ వచ్చింది. రేషన్ కార్డులు ఇస్తాను, రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఏమి ఇచ్చింది? రైతు బీమా అన్నాడు, రైతు బీమా రాలేదు. కళ్యాణ లక్ష్మి రాలే. ఇంకా లేదు ఫస్ట్ ఈ అంత ఘోరంగా ఈ కాంగ్రెస్ పోయేదాకా రాదు, కుదరదు, డెవలప్ అవ్వదు. పార్టీ ప్రభావం ఉందా లేకపోతే? పార్టీ ప్రభావం ఏం లేదు అబ్బాయి, కష్టమే. అంటే పాలకుల ప్రభావం భారీగా ఉందా? భారీగానే ఉంది. ఇది లేదు ఎక్కడ చూసినా. నువ్వు ఎక్కడన్నా కనుకో, ఈ ఏరియా కాదు మొత్తం ఆల్రెడీ నువ్వు తెలంగాణ అక్కడ ఊర్ల పొంటి కూడా ఎవరికి పనులు దొరకక ఊర్ల పొంటి కూడా వ్యవసాయం పని చేసుకొని పండించుకొని ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? తినాలంటే ఏం చేయాలి? పరిస్థితి ఇట్లా రావడానికి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంత డల్ అయిపోయింది మార్కెట్ మొత్తం. మెల్ల మొత్తం పడిపోయింది. ఇప్పుడు హైడ్రా వచ్చింది. ఏదో నోటరీ ఇప్పుడు గరీ సరిపోలు ఉంటారు. అయినా అంత వెళ్ళలేదు అనుకో లక్షల కోట్లు. అప్పుడు ఏం చేస్తాడు? ఒక 50 గజాలు 100 గజాలు తీసుకొని నోటరీ పోటీ 2 రూములు కట్టుకుంటాడు. మన హైడ్రా వచ్చింది అప్పటి నుంచి నాకు గవర్నమెంట్లో నాకు కావాలంటే ఇన్ని రోజులు నేనేం చేసింది మరి? అప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్యే ఉండే కదా ఈయన. అప్పుడు ఏం చేసింది? పోయినసారి మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎంపీ ఉండే కదా. అప్పుడు ఏం చేసిండు? అప్పుడు ఏం చేయకుండా ఇప్పుడు వచ్చి నాకు చక్కగా హైడ్రా వచ్చింది, నాకు 2 గవర్నమెంట్ ల్యాండ్ కావాలి, చెరువులు కబ్జాలు చేసి తీయాలంటే ఏడ తీస్తారు? ఎవరిస్తారా? సమానం కష్టం అంటే కష్టమే ఉంది. ఇప్పుడు కష్టంగానే ఉంది. ఆల్రెడీ గవర్నమెంటే పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ పట్టే ఎక్కడ ఇవ్వలేదు అని అడుగుతుంది. అది థ్యాంక్ యూ.